పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్లపై కూర్చొని ప్రదర్శన నిర్వహించారు. హోంమంత్రి అనిత కానిస్టేబుల్ అభ్యర్థుల పట్ల రోజుకో మాట మారుస్తూ చెవిలో పూలు పెడుతున్నారని ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో కానిస్టేబుల్ అభ్యర్థులు యాకోబ్, అజారుద్దీన్, నారాయణ స్వామి, వినయ్ కుమార్, సుమంత్, ఓభయ్య, రాజేష్, నరేంద్ర, కృష్ణుడు, తేజ, భరత్, అంజీ, సురేష్, సాయి, అభిలాష్, అశోక్, పవన్, రాజశేఖర్, మనోజ్, మధు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నంద్యాల పట్టణంలో కానిస్టేబుల్ అభ్యర్థులు మాకొద్దు ముష్టి 2,200 పోస్టులు అంటూ మాకు కావాలి 11,639 పోస్టులు కావాలని చెప్పేసి కలెక్టర్ ఆఫీసు ముందట హోమ్ మినిస్టర్ అనిత గారు మా చెవిలో పూలు పెడుతున్నారని నిరసన కార్యక్రమం మోకాల మీద కూర్చొని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు అసెంబ్లీలో 19,990 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి అధికారంగా మీ ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించింది. ఈ రోజు అధికార వెబ్సైట్ లో 11,630 పోస్టులు ఉన్నాయని మీరే చెప్తున్నారు. కానీ కానిస్టేబుల్ అభ్యర్థులు మోసపూరితంగా మీరు కుట్ర పన్నారని చెప్పేసి 2,200 పోస్టులు వదులుతామని చెప్పడం ఎంతవరకు మీ ప్రభుత్వానికి సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ నోటిఫికేషన్ లేక చాలా మంది వయసు దాటిపోయి ఈ రోజు ఇంటి దగ్గర కూర్చునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మేము ఈ సందర్భంగా వయో పరిమితి 35 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే పోలీస్ శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలా, 11,630 పోస్టులు వెంటనే భర్తీ చేయకపోతే చలో విజయవాడ అదేవిధంగా మినిస్టర్ కార్యాలయం ముట్టడికి కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారి కార్యాలయం ముట్టడికి కానీ మేము పూనుకుంటాము. ఏమాత్రం వెనకంజ వేసే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. డిమాండ్ లేదంటే ఇక్కడున్న ప్రతి ఒక్క అభ్యర్థి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ కోసం గత 4-5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ నోటిఫికేషన్ లో అందరూ 1-2 మార్కులతో ఏజ్ రిలాక్సేషన్ తో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమంటుందంటే 2,500 పోస్టులు వేస్తామంటుంది. 2,500 పోస్టులు వేస్తే ఎవరికి సరిపోవు. మినిమం 10-11,000 పోస్టులు మెగా నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్ వేస్తే తప్ప ఇంతమందికి సరిపోవు సార్. అది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా 30 సంవత్సరాలకి పెంచితే ప్రతి ఒక్క అభ్యర్థికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉండి 4-5 సంవత్సరాల నుండి బయట ఉండి రూమ్ రెంట్ కట్టుకొని ఇక్కడ హాస్టళ్లలో ఉండి నెలకు 5-6 వేలు ఖర్చు పెట్టుకొని ఇళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారో లేదో ఎంతో క్యాటరింగ్ లో పోయి కష్టపడి చదువుకుంటున్నారు సార్. మేము చెప్పే మా డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ ని వినతించేది ఒకటే, మాకు మెగా నోటిఫికేషన్ కావాలి. మెగా డిఎస్సి ఎలా వదిలినారో మెగా పోలీస్ నోటిఫికేషన్ కూడా కావాలి. ఏదైతే అనిత గారు అసెంబ్లీలో 19,000 పోస్టులను ప్రకటించినారో వెంటనే కనీసం 10,000 పోస్టులను భర్తీ చేయాలి. అలాగే వయో పరిమితి గురించి 35 ఏళ్ళకి పెంచాలి. లేని పక్షంలో మేము విజయవాడకు వచ్చి చెలో అసెంబ్లీకి పిలుపునిస్తాం. ఇదే మేము హోంమంత్రి అనితకు అల్టిమేట్ జారీ చేస్తున్నాం. మీరు 10,000 పోస్టులు పెంచితేనే ఈ నిరుద్యోగస్తులు కొంచెం ఊరట లభిస్తుంది. లేని పక్షంలో మేము చెలో విజయవాడకు ప్రయత్నిస్తాం, అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తాం. చెప్పడం ఏంటంటే అనిత గారు అసెంబ్లీలో చెప్పినట్టు 19,999 పోస్టులు చెప్పారు. కానీ మాకు మాత్రం ఇప్పుడు 2,500 పోస్టులే రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ లో. ఆ 2,500 రిజర్వేషన్ ప్రకారం మొత్తం చూస్తే మాకు ఒక పోస్ట్ కూడా వచ్చినట్టు కనిపించడం లేదు. ఏజ్ కూడా తగ్గించారు. ఏజ్ కూడా మాకు ఏజ్ పెంచాలి, ఏజ్ కావాలి ప్లస్ పోస్ట్ కూడా పెంచాలి. అదే మేము కోరుకుంటుంది.